వంగా మోహన్ రెడ్డి ఈ ప్రాంత కార్పొరేటరే కాదు, ప్రజానాయకుడు. పేదలకు ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ సొంతంగా వాళ్ళకు వైద్యం చేపించడం, ఇల్లు కట్టించడం, పెళ్లిళ్ళు చేయడం, ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఒక మంచి అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఎక్కడ లేని విధంగా దాన్ని ఎక్కడి నుంచో ఎంతో కష్టపడి 10-20 సంవత్సరాలు దేవాలయాన్ని వచ్చి ఈరోజు అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి మంచి వ్యక్తిని ఆ దేవుడు కూడా కాపాడలేదు. విధంగా ఆలోచించుకుంటేనే మాకున్న 35 సంవత్సరాల అనుభవం ఉందో. ఇటీవల కూడా నా దగ్గరికి వచ్చి 6 నెలల కింద మా ప్రాంతంలో కొన్ని రోడ్లు కావాలని చెప్పి కమిషనర్ చెప్పి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చెప్పి కంప్లీట్ చేసి అన్నా కంప్లీట్ అయిపోయిన రోడ్లన్నీ వేయించిన. మళ్ళీ ఏమైనా కావాలన్నా కూడా రా మధు అని చెప్పి ఒక సొంత తమ్ముళ్ళలాగా 35 ఏళ్ళకి వెళ్ళి ఉన్న అనుబంధం. ఆ తర్వాత కూడా దగ్గర రిలేషన్ కూడా కావడం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులే, ప్రజా బంధువులు. నిజంగా ఇంత చిన్న ఏజ్లో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఎమ్మెల్యే ఇంకా పెద్ద పెద్ద పదవులు వచ్చి ఇంకా పేద ప్రజలకు చేసే నాయకులు కావాలని మేమందరం కోరుకునేవాళ్ళం. పార్టీలకు ఏదైనా ఇలాంటి నాయకులు ఉండాలని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. నిజంగా అతను చూస్తుంటే ఏదో సొంత కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కానీ ఆ దేవుని కూడా ఏంటంటే ఆత్మకు శాంతి కలిగించాలన్నా కనీసం నీకు ఇన్ని సేవలు చేసిండు, ఇంత కష్టపడి గుడి కట్టించి ఎంతోమంది భక్తులకు దేవుణ్ణి ఒక భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేసి దాన్ని ప్రతిష్టప్పుడు కూడా నన్ను పిలవడం జరిగింది. అలాంటివంటి వంగ మధు లేకపోవడం అది నిజంగా కూడా నమ్మలేని నిదాల్లాగా అయిపోయింది. వారి కుటుంబానికి ఆత్మక్ష అండగా ఉండాలని మీ ప్రాంత ప్రజలను కూడా కోరుకుంటూ ఆయనకు ఆత్మకు శాంతి కలగాలి. నిజంగా ఆయన చేసిన సేవలే కాదు, తక్కువ సమయంలోనే చురుకైన నాయకుడు. ముఖంలో ఎప్పుడు ఏ బాధ లేకుండా ఎప్పుడు నవ్వుకుంటూ ఏ పేదవాడు వచ్చినా ఆయన మాట్లాడే తీరు చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ భగవంతుడు మాత్రం అన్యాయం చేసినని చెప్పాలి. ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయి నాయకులలో ఏంటంటే ఎలక్షన్లప్పుడే ఎన్నికవుతానికి డబ్బులు ఖర్చు పెడతారు తప్ప ఎలక్షన్లు అయినా కూడా 5 ఏళ్ళు కూడా ప్రజల కోసం పేదోళ్ళు ఎవరు వచ్చినా ఏ కష్టం ఉందన్నా నేను ఉన్నానని చెప్పి సొంత డబ్బులతో కష్టాలు తీర్చిన నాయకులు చాలా తక్కువ, అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు. ఇలా జంట నగరాలున్నాయి కాదు, తెలంగాణలోనే ఒక మంచి యువ నాయకుని కోల్పోయాను. ఆ కుటుంబానికి వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వారి పేరు మీద మారగశీలంగా కార్యక్రమాలు కూడా చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన గతంలో ఇచ్చిన హామీలను మిగిలిపోయింది కూడా పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకొని ఇక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి ఆయన చెప్పిన మీరు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు ఆయన ఉపయోగించిన వాళ్ళు కూడా ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. ఆయన వచ్చుగా నేను కూడా నా కుటుంబ సభ్యులతో పాటు నేను ఒక మినిస్టర్గా, అలాగే నాకున్న వ్యక్తిత్వ సోదరులాగా నాతో ఉండేవాడు. మీరు ఎవరైనా రావచ్చు, కానీ ఎన్ని చేసినా ఆయన తీసుకురాలేం. కానీ ఆయన పేరుని చిరస్థాయిగా ఉండే విధంగా తప్పకుండా నా వంతు ప్రయత్నంతో పాటు మా ప్రభుత్వ పరంగా కూడా ఆయన అనుకున్న ఈ ఏరియాలో ప్రతి సమస్యను కూడా తీరుస్తాం. ఆ విధంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే చేస్తామని మరొక ఆత్మశాంతి కలగాలని మా రాజశేఖర రెడ్డి గారు కార్పొరేటర్ గారు ఉన్నారు. ఏముండే వాళ్ళు ఏమన్నా చెప్పండి, అది వంగా బంద్ పేరు మీద పనులన్నీ కూడా చేద్దాం. ఇల్లు కావాలన్నా, ప్లాట్లు కావాలన్నా, ఏదైనా కోర్సు కావాలన్నా. ఎందుకంటే రాజకీయాలు పార్టీలు వేరైనా మంచితనం ఉన్న మనిషిని మనం ఎప్పుడు మర్చిపోయాం. ఇంకేమో ఈరోజు రాత్రికి ఆ విషయం తెలిసినప్పటికెళ్ళి హాస్పిటల్ పోయి చూద్దామంటే కూడా నాకు ధైర్యం జరుగుతుంది. ఇంకేమో ఉదయాన్నే 6 గంటలకే తీసి రావడం జరిగింది. ఈ విధి రాష్ట్రం దేవుడు
పుట్టినప్పుడే పలానా టైం తీసుకుపోతా అన్నట్టు మంచి మనుషులు తొందరగా తీసుకుపోతామని చెప్తా అనుకుంటున్నాం. దేవుడు ఈరోజు అన్యాయం చేసిన మరొకసారి దేవుని ప్రార్థిస్తున్నాం. ఆయన స్వర్గంలోనే ఆత్మశాంతి కలగాలి.